చాలా బ్రహ్మాండంగా ఉంది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఎందుకంటే నేను ఈ 3 రోజుల నుంచి తిరుగుతున్నాను. మంచి మైనార్టీస్ కానీ ముస్లిమ్స్ అయితే ఇంతకు ఏకతాటిగా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా మరి ఈసారి కంపల్సరీ కేసీఆర్ గారిని తెచ్చుకుంటాం. మేము కేసీఆర్ గారికి ఓటేసి మేము నిలబెట్టుకుంటాం. ఈ సీటు బీఆర్ఎస్ గానే ఉంటాయి. ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పి, అందులో ఈ గెలుపు రేవంత్ రెడ్డి గారికి ఒక దెబ్బగా విన్నపంగా ఇచ్చుకుంటూ మా 6 గ్యారంటీలు కూడా ప్రజల్లో మరి తీసుకెళ్ళాలి, బాగుండదు రేపు రాబోయే కాలానికి అని కూడా మరి ఈ గెలుపు వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి చూపెట్టాలని చెప్పి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరూ కూడా మరి ఘంటాపథంగా వాళ్ళు ఉన్నారని చెప్పి మరి వారు ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చూపేస్తారు. మంచి మెజార్టీతో ఇచ్చి వాళ్ళు మరి ఈ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మంచి సునీతమ్మ గారు మంచి మెజార్టీతో గెలుస్తాను. నేను తిరిగిన ఈ స్టేట్మెంట్లో కూడా నాకు బాగా అనుభవం అయింది. ఎందుకంటే ప్రజలు మంచి ఓటర్స్ మంచి అభిప్రాయంతో ఉన్నారు. ఈసారి బుద్ధి చెప్పాలని చెప్పి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తాను.